ఈ సాంఖ్యుల వాంగ్మూలంకి సంబంధించి తీసుకుంటారు. వరుసగా అక్కడికి కీలకంగా ఉన్నటువంటి టీపీసీసీ అధికార ప్రతినిధి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దాంతోపాటుగా కీలకంగా సాక్షుల వాంగ్మూలం అంటే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఫోన్లు, ఆ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడము, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కొంతమంది పొలిటీషియన్స్, అలాగే బడా రాజకీయ నాయకులతో పాటుగా వ్యాపారవేత్తలు, ఇటువైపు సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. సో వారి సాక్షులు కూడా రేపు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కీలకంగా ఒక క్లైమాక్స్కి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే భుజంగరావు, తిరుపతన్న కీలకంగా ఎవరైతే ఉన్నారో వారిని ఎదురుగా ఎందుకు హార్డ్ డిస్కులు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎందుకు ఎవరు చెప్తే మీరు చేస్తారు, ఎందుకు వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్కులు పెట్టారు. సో ఈ అంశాలతో పాటుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి డేటాలు ఎందుకు మీరు ఒకసారి చెరిపేసే ప్రయత్నం చేశారు, ఎవరి ఆదేశాలతో, ఇవి చాలా కీలకంగా కాబోతున్నాయి. సో దానికి సాక్షులు వాంగ్మూలాలు తీసుకోబోతున్నారు. వారికి ఉన్నటువంటి వ్యక్తిగత గోప్యాల విషయంలో ఎలా బయటకు వచ్చినటువంటి సందర్భాలు, నష్టపోయినటువంటి సందర్భాలు కూడా రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగానే ఇక్కడ విచారణ జరుగుతుంది. దాంతోపాటు సిట్ కూడా చాలా వేగవంతంగా ముందుకు వెళుతుంది. ప్రభాకర్ వచ్చిన తర్వాత కేసు వేగవంతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతవరకు స్తబ్దుగా ఉంది. ఆయన అమెరికా నుంచి రావడానికి ఇంటర్పోల్ సాయంతో అక్కడికి ఇచ్చిన నోటీసులు రావటం, ఆయనకి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. సో ఈ నెల 31 లోపు పూర్తి స్థాయిలో ఒక సమాచారం రాబట్టేందుకు సిట్ అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతుంది. దానికి రాష్ట్రంగా ఉన్నటువంటి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే సాక్షులు ఉన్నటువంటి ఆధారాలు రేపు ఎవరు రాబోతున్నారని చాలా కీలకంగా కాబోతుంది. సినీ ప్రముఖులకు సంబంధించి భారీ స్థాయిలోనే అక్కడ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. మునుగోడు ఎన్నికలు కానీ, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి హుజూర్నగర్ ఎన్నికలు చాలా కీలకంగా కాబోతున్నాయి. సో గెలవటంలో భారీగా ఎవరెవరు వ్యూహాలకు సంబంధించి ఎన్నికల సమయంలో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు వినే ప్రయత్నం చేస్తారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో హార్డ్ డిస్కుల ధ్వంసం అనేది చాలా కీలకంగా కాబోతుంది. కాబట్టి ఒక రకంగా క్లైమాక్స్కి వచ్చిందా, బిగ్ బజ్గా చెప్పుకోవచ్చు, బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ విచారణ జరుగుతుంది. సాక్షుల దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు ఏసీపీ. आगे